హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో కొత్త నవలను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్న ఈ నవల ఇప్పుడు మీరు అందమైన మనసు నవలను ఆడియో రూపంలో ఆఖరి భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దామా? అసలు ప్రియాంకను సహస్ర ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లి తప్పు చేశాడేమో. లేకుంటే వినీల్ సహస్రను ప్రేమించాడని తెలిసేది కాదు. తెలిసినా మౌనంగా ఉంటే సరిపోయేది. అలా ఉండకుండా నివేదను వినీల్కి ఇవ్వాలి అనుకున్నాడు. వాళ్ల ఆస్తి పట్ల ఆశపడ్డాడు. అందుకే ఇప్పుడు తన నోటికాడిది పోయింది. లేకుంటే వినీల్ ఇప్పుడు కూడా తనకు డబ్బు పంపేవాడు. అయినా నివేద తన మాట విని వినీల్ని పెళ్లి చేసుకుంటే ఏం పోయింది? ఇదంతా జరిగేదా? నువ్వు ఫోన్ పెట్టాయి ప్రియా, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి నివేదకు ఫోన్ చేశాడు చైత్రన్. చైత్రన్ ఫోన్ చూడగానే సంతోషంగా లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, నీకు జాబ్ వచ్చిందా? అందుకే ఫోన్ చేశావా అంది నివేద. జాబ్ రాలేదు, నీ మీద కోపం వచ్చి ఫోన్ చేశాను. కోపం వచ్చిందా? నేనేం చేశాను అన్నయ్య? వినీల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఈ గతి పట్టేదా? నీ వల్లనే ఇప్పుడు వినీల్ నాకు డబ్బులు పంపట్లేదు. నేనెలా ఉండాలి ఇక్కడ? నువ్వేమైనా పంపుతావా? ఉద్యోగం చేస్తున్నావుగా, వినీల్ దేనికి? నువ్వే పంపు అన్నాడు. నేను పంపాలా? అడగడానికి నీకు లేకపోయినా పంపడానికి నాకుంది అంది నివేద కోపాన్ని అణుచుకుంటూ. ఏముందే నీకు? నీ జీతం మొత్తం ఒక్కదానివే తింటావా? నాకు పంపితే ఈరోజే పంపు అన్నాడు మొండిగా. నేను పంపను. నేను పని చేస్తుంటే నువ్వు ఖాళీగా తిరుగుతావా? నువ్వు పని చేసుకోలేవా? నీకున్న కాళ్ళు చేతులు ఏమయ్యాయి? మొన్నటిదాకా నాన్న మీద ఆధారపడ్డావు, వినిల్ మీద ఆధారపడ్డావు, ఇప్పుడు నన్ను పంపమంటున్నావు. నీ మీద నువ్వు ఆధారపడలేవా? అసలు నీలాంటి అన్నయ్య నాకున్నాడని చెప్పుకోవడానికే ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది కాదు, నేను ఖాళీగా ఉన్నానని కుళ్ళు నీకు. ఆ కుళ్ళు వల్లే అంత గొప్ప డాక్టర్తో పెళ్లి కాకుండా హాస్టల్లో పడి ఉన్నావు. దేనికైనా రాసి పెట్టాలి. నీ రాతే అంతా. లేకుంటే మామయ్య వాళ్ళది ఎంత పెద్ద హాస్పిటల్, మహారాణిలా ఉండేదానివి. ఇక నువ్వింతేనా అన్నయ్య? నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు అత్తయ్య మామయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా? కానీ నువ్వు చేసిన పని వల్లనే బావ అరుణాచల్లో ఉండిపోయాడన్న విషయం వాళ్లకు తెలీదు. లేకుంటే మామయ్య నిన్ను చంపేసేవాడు. వాళ్లకు నువ్వే వాళ్ల కొడుకుని దూరం చేశావు. కన్నవాళ్లకు పిల్లలు దూరంగా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు? బావ మీద మామయ్య ఎన్ని ఆశలు పెట్టుకుని ఆ హాస్పిటల్ కట్టించాడు, ఎన్ని కలలు కని డాక్టర్ని చేశాడు. అసలు నువ్వు చెయ్యాల్సిన పనేనా అది? తిడితే బావుండదు గాని నీలాంటి వాడిని ఎన్ని తిట్లు తిట్టినా తక్కువే. అయినా ఎన్ని తిట్లు తిట్టి ఏం లాభం, తప్పు తెలుసుకునే సంస్కారం లేనప్పుడు? సంస్కారం మాట పక్కన పెట్టు. నువ్వు చెప్పేదంతా నిజమా నివేదా? వినీల్ నిజంగానే అరుణాచల్ వెళ్ళిపోయాడా? ఇక రాడా? ఎంత మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకు గాల్లో తేలినట్టుంది అన్నాడు చైత్రన్. చైత్రన్ అంత ఆనందంగా ఎందుకున్నాడో నివేదకు అర్థం కాలేదు. గాల్లో ఎందుకు తేలడం? అదేదో బంపర్ ఆఫర్ దొరికినట్టు ఎందుకంత పొంగిపోతున్నావు? చెప్పినా నీకు అర్థం కాదులే. రేపే మామయ్య దగ్గరకు వెళ్తాను. అత్తయ్యను మావయ్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. హాస్పిటల్ పనులన్నీ ఇక నావే. చూస్తూ ఉండు, మామయ్యకు కొడుకు లేని లోటు ఎలా తీరుస్తానో అన్నాడు. అదేదో మన అమ్మా నాన్నకు తీర్చినట్టు ఏం మాట్లాడావన్నయ్యా లోటు గురించి? మన అమ్మా నాన్నల దగ్గరేముందే తీర్చడానికి? సెంటు భూమి కూడా లేదు. భూమి లేకపోయినా ఒకరిని యాచించకుండా బ్రతుకుతున్నారుగా అన్నయ్య. వాళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళట్లేదు, ఎవరి పనులు చెయ్యట్లేదు. వాళ్ల ఇంట్లోనే వాళ్ళున్నారు. వాళ్ల పనులే వాళ్ళు చేసుకుంటున్నారు. గౌరవంగా, తృప్తిగా, నిజాయితీగా బతకాలంటే 100 ఎకరాల భూమి ఉండక్కర్లేదని నేను మన అమ్మా నాన్నలను చూసి తెలుసుకున్నాను. నీకు ఉద్యోగం రాకపోవడం తప్పు కాదు. అలాంటి వాళ్ల కడుపును పుట్టిన నువ్వు ఎలా ఉండాలో తెలుసుకోలేకపోవడం తప్పు అని ఫోన్ కట్ చేసింది నివేద. ఆలోచనలో పడ్డాడు చైత్రన్. ప్రియాంక తన పట్ల చూపే ప్రేమ గుర్తొచ్చి నిజంగానే ఏడ్చాడు. వినీల్ సహస్ర ప్రేమ కోసమే కదా అంత పెద్ద హాస్పిటల్ వదిలి ఎక్కడో అరుణాచల్ వెళ్ళాడు. తను కూడా తన ప్రియాంక ప్రేమ కోసం ఏమైనా చెయ్యాలి. ఒళ్ళు వంచి కష్టపడందే ఏదీ రాదు. ప్రియాంకది కూడా కష్టపడే తత్వమే.
ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంది. అడవిలోకి తీసుకెళ్లినా వస్తానంటుంది. ఇకనైనా ప్రియాంకతో అబద్ధాలు చెప్పకుండా, ఆధారపడకుండా బ్రతకాలి అని మనసులో అనుకుంటూ అప్పటికప్పుడే చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కాలం వేగంగా కదులుతోంది. వినీల్ సహస్రను పెళ్లి చేసుకుని అరుణాచల్లోనే ఉన్నాడు. సత్యవతి కొడుకును తలుచుకుని రోజూ బాధపడుతూనే ఉంది. హరనాథరావు హాస్పిటల్ని లీజుకిచ్చాడు. కొద్ది రోజులు గడిచాక హరనాథరావుకు హాస్పిటల్ వల్ల ఏవో ఊహించని గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల్ని తట్టుకోలేకపోతున్నాడు. వినీల్కి చెప్పాడు ఫోన్లో, నాకు సంబంధం లేదు నాన్నా, నువ్వు ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యి. నేనైతే ఏం చెయ్యలేను. నా పనులు నాకున్నాయి. వాటినొదిలి నేనెక్కడికి రాలేను. నువ్వన్నట్టు నేను సహస్ర అక్కడికొచ్చి ప్రాక్టీస్ పెట్టడం అనేది జరగని పని. ఇక్కడ ఉంటేనే నాకు గౌరవం, తృప్తి. ఇక నువ్వు ఆ హాస్పిటల్ గురించి నాకు చెప్పకు, చెప్పినా వేస్ట్ అన్నాడు వినిల్. అవాక్కయ్యి ఫోన్ పెట్టేశాడు హరనాథరావు. ఏంటండి అలా ఉన్నారు అంటూ వచ్చింది సత్యవతి. ఏముంది సత్య, నేనేది చేసినా వినిల్ కోసమేగా చేశాను. కష్టపడి హాస్పిటల్ కట్టించాను. అందులో ఎప్పటికీ వాడే ఉంటాడనుకున్నాను. లేడు. ఇప్పుడు ఆ హాస్పిటల్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. మనుషులే కాదు, ఆస్తులు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాయా? మనుషులైతేనే కదా మోసం చేస్తారు, ముంచుతారు, తొక్కుతారు, వెన్నుపోటు పొడుస్తారు, వెటకారం చేస్తారు, అవమానపరుస్తారు, గాయపరుస్తారు. కానీ నోరు లేని ఆస్తుల వల్ల కూడా ఇన్ని ఇబ్బందులుంటాయా అన్నాడు. ఎందుకుండవు? అదేమైనా మీరు కష్టార్జితంతో కట్టించిన హాస్పిటలా ఇబ్బందులు లేకుండా ఉండడానికి? తోడబుట్టిన సొంత చెల్లెల్ని దగా చేసి కట్టించారు. కొడుకును లేని కష్టాల్లో పడేలా చేశారు. ఇంకా మీకా ఆస్తి పిచ్చి తగ్గలేదు. నేను కట్టించా అంటూ దాని చుట్టే తిరుగుతున్నారు. ఏలేవాడు లేనప్పుడు రాజ్యమైనా, ఇల్లైనా, హాస్పిటల్ అయినా అలాగే ఉంటుంది. మనశ్శాంతి ఎలా వస్తుంది? నాగేశ్వరి ఉసురు ఊరికే పోతుందా? తగలదా? ఆడవాళ్లను దోచుకున్న వాళ్ళు బాగుపడ్డట్టు ఎక్కడైనా చదివారా, విన్నారా, చూశారా? అంది సత్యవతి. తల తిరిగిపోయింది హరనాథరావుకి. అప్పుడే ఏమైంది? ఇంకా ఎన్ని చూడాలో. ఇప్పుడు కొడుకొక్కడే దూరమయ్యాడు. నేరాలు ఘోరాలు చేసి సంపాదించిన ఆస్తులు చివరికిలాగే ఉంటాయా? నోరున్న మనుషుల్లాగే వేధిస్తాయి, సాధిస్తాయి అంది. నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుంది సత్య. మనది కానిదాన్ని మనది చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం. కానీ ఈ లోపలే కాలం చాలా మాయలు చేస్తుంది. మన ఆశతో మనల్నే పొడుస్తుంది. ఇప్పటికి పొడిపించుకున్నది చాలు. ఈరోజే బ్రోకర్తో మాట్లాడతాను. మా నాన్న మా చెల్లికి ఎంత పొలం ఇమ్మన్నాడో అంత పొలం కొని నాగేశ్వరికిస్తాను అన్నాడు. ముందా పని చెయ్యండి. మన ఇంటికి పట్టిన దోషాలన్నీ పోతాయి అంది సత్యవతి. బ్రోకర్తో మాట్లాడాలని ఫోన్ అందుకున్నాడు హరనాథరావు. హరనాథరావు ఫోన్ చూడగానే ఆ బ్రోకర్ చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. మీరమ్మిన పొలాన్ని వాళ్ళు అమ్మకానికి పెట్టారు సార్. కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఎంతైనా పర్వాలేదు, ఆ పొలం నాకు కావాలి. సరే సార్, నిన్ననే ఎవరో కొనాలని చూసి వెళ్లారు. వాళ్లకన్నా ఎక్కువ కమిషన్ ఇస్తాను. ఆ పొలం నాకే అయ్యేలా చూడు. నేనిప్పుడే వస్తున్నా. అది నేనమ్మిన పొలమే కాబట్టి డాక్యుమెంట్సు కరెక్ట్గానే ఉంటాయి. నేనిప్పుడే వస్తున్నా. డబ్బు కట్టి ఈరోజే మా చెల్లెలు నాగేశ్వరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అంటూ అప్పుడే కారులో వెళ్లిపోయాడు హరనాథరావు. నాగేశ్వరి పేరుతో రిజిస్టర్ చేయించిన పొలం పేపర్స్ తెచ్చి సత్యవతికి చూపించాడు హరనాథరావు. ఈ పేపర్స్ తీసుకెళ్లి నాగేశ్వరికి ఇచ్చి వద్దాం సత్య. ఇప్పటి నుండి ఆ పొలం వాళ్ల సొంతం చేసుకుని పండించుకుంటారు. ఇక వాళ్లకి వేరే వాళ్ల పొలం కౌలుకు తీసుకోవలసిన అవసరం ఉండదు అన్నాడు హరనాథరావు. అలాగే, కానీ నాగేశ్వరి దగ్గరికి కాదు. ముందు మనం నివేద దగ్గరికి వెళ్దాం. నివేదను తీసుకుని వాళ్ల ఊరు వెళ్దాం. మీరు చేసిన ఈ పని నివేదకు తెలియాలి. వాళ్ల విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో తెలియాలి అంది సత్యవతి. అలాగే సత్య, నేనా రోజు ఆవేశంతో నివేదపై చెయ్యెత్తాను. ఆ తరువాత చాలా బాధపడ్డాను. అదంతా నివేదకు చెప్పాలి. మనతో నివేదన తీసుకొద్దాం. హాస్టల్లో ఉండకుండా ఇక మనతోనే ఉంచుకుందాం. ఏమంటావ్ అన్నాడు. వస్తుందా? ఎందుకు రాదు? నేను పిలిస్తే వస్తుంది సత్య. ఆ ఒక్క తప్పు తప్ప నేనేం చేశాను? ఇప్పుడు ఆ తప్పును సవరించుకున్నాను. వస్తుంది అన్నాడు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం.
అంది సత్యవతి. ఇద్దరూ కారులో కూర్చుని మధురిమ హాస్టల్కి వెళ్లి నివేదను కలిశారు. నివేదతో మాట్లాడారు. సారీ మావయ్య, నేను మీతో అలా మాట్లాడవలసింది కాదు అంది నివేద. ఒక్కోసారి అలా మాట్లాడడం అవసరం నివేద. కాని నేను నీ మీదకు చెయ్యి లేపడం తప్పు. పెద్దవాడిని కాబట్టి క్షమించమని అడగను. అయ్యో మావయ్య, అలా అనకండి. మీరు నన్ను మీ బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఆ మాత్రం మీరు నా మీద కోప్పడ్డంలో ఏమాత్రం తప్పులేదు. కోపతాపాలు సహజం. నువ్వు అలా అనగానే నేను సంతోషపడను. నువ్వు ఎప్పట్లాగే మన ఇంటికి వచ్చి మాతో ఉండాలి. అప్పుడే నాకు సంతోషం అన్నాడు. సత్యవతి కూడా, కాదనకు నివేద, నువ్వు లేకుంటే అసలు ఆ ఇల్లు ఇల్లులా లేదు అంటూ నివేద చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. అలాగే మావయ్య, వస్తాను. మీతోనే ఉంటాను అంది నివేద. సరే, నీ లగేజ్ తీసుకుని నువ్వు మీ అత్తయ్య వెళ్ళి కారులో కూర్చోండి. నేను ఈ లోపల హాస్టల్ మేడంతో మాట్లాడొస్తాను అంటూ హరనాథరావు వెళ్ళాడు. హరనాథరావు హాస్టల్ మేడంతో మాట్లాడి కారు దగ్గరకొచ్చాడు. ఆయన కూర్చోగానే కారు కదిలింది. కారులో వెళ్తూ నివేద ఏఎస్పీ ఆఫీస్ వైపు చూసింది. అక్కడ ఏఎస్పీ గారి వెహికల్ లేదు. ఏఎస్పీ గారు బయటకెళ్ళి ఉంటారు అని మనసులో అనుకుంది నివేద. కారులో 1 గంట ప్రయాణం చెయ్యగానే నివేద వాళ్ల ఇల్లొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. కారును పొలం వైపు పోనిచ్చారు. అక్కడ పొలంలో బ్రహ్మయ్య, నాగేశ్వరి పనిచేస్తూ కనిపించారు. చైత్రన్ మట్టి లోడున్న ట్రాక్టర్ని నడుపుతున్నాడు. అతని పక్కన 2 ఫ్రెండ్స్ కూర్చొనున్నారు. చైత్రన్ని చూడగానే, చైత్రన్ కదూ? ఆశ్చర్యంగా ఉందే. పొలమంటేనే పరిగెత్తేవాడు పొలం పనులు చేస్తున్నాడా అన్నాడు నివేద వైపు చూసి. చేస్తున్నాడు మావయ్య. ఇక సిటీకి వెళ్ళడట. వాళ్ల ఫ్రెండ్స్ని కూడా తనతో కలుపుకున్నాడు. ముగ్గురూ కలిసి కొత్త రకం వ్యవసాయ పద్ధతులతో ముందుగా మామిడి తోట వేశారు. టమోటాలు, క్యాబేజీ, ముల్లంగి, క్యారెట్ లాంటి కూరగాయలు కూడా పండించాలని ట్రాక్టర్తో మట్టి తోలుతున్నాడు. పనివాళ్ల మీద ఎక్కువగా ఆధారపడకుండా పనులన్నీ ఆ ముగ్గురే చేస్తున్నారు అంది నివేద. నాగేశ్వరి అదృష్టవంతురాలు. కన్న కొడుకు కళ్ల ముందే ఉన్నాడు. అందుకే అంటారు, భాగ్యాన్ని పంచుకోలేమని. ఎవరి భాగ్యం వాళ్లదే. చైత్రన్ని చూస్తుంటే సంతోషంగా ఉందండి అంది సత్యవతి. కారు చూడగానే చైత్రన్ ట్రాక్టర్లోంచి దిగాడు. ఫ్రెండ్స్తో, మా మావయ్య వస్తున్నాడు, రండి ఆయన దగ్గరికెళ్దాం అంటూ పొలం మధ్యలో నుంచి ఫ్రెండ్స్ని తీసుకుని కారు దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మయ్య, నాగేశ్వరి అన్నయ్య వచ్చాడంటూ వాళ్లు కూడా కారు దగ్గరికెళ్లారు. అందర్నీ చూసి, ఇలా రండి, ఇక్కడ కూర్చుందాం అంటూ వాళ్లను చెట్టు నీడకు తీసుకెళ్లాడు హరనాథరావు. పలకరింపులు, పరిచయాలు అయ్యాక అందరూ ఆ చెట్టు నీడలో కూర్చున్నారు. నివేద చెప్పింది చైత్రన్, మీ ముగ్గురు కలిసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారని. చాలా మంచి ఆలోచన. ఆలోచన రావడం కన్నా మీ ముగ్గురిలో పొలం పనులు చేయగలిగే శక్తి ఉంది. శక్తి ఉండడం వేరు, దాన్ని గురించి మీకోసం మీరు ఉపయోగించుకోవడం వేరు. మీరిప్పుడు కరెక్ట్ వేలో ఉన్నారు. అందుకు అభినందిస్తున్నాను అన్నాడు హరనాథరావు. హరనాథరావు మాటలు అంత ఎండలో కూడా ఆ ముగ్గురికి హాయిగా ఉన్నాయి. అందరూ వినండి. ఇవి మా నాన్నగారు మా చెల్లెలు నాగేశ్వరికిచ్చిన పొలం తాలూకా రిజిస్ట్రేషన్ పత్రాలు. వీటిని మీ అందరి సమక్షంలో నాగేశ్వరికి ఇస్తున్నాను. ఈ పొలం మీద హక్కు ఎవరికైనా ఆమె తదనంతరమే ఉంటుంది. అలా అని రాయించి తెచ్చాను అన్నాడు. పులకించిపోయింది నాగేశ్వరి. ఆ పేపర్లన్నీ అలాగే పట్టుకుని, ఇదంతా నా కొడుకు అదృష్టం అనుకుంది మనసులో. బ్రహ్మయ్య, నివేద, చైత్రన్ నవ్వుతూ నాగేశ్వరిని చూశారు. హరనాథరావు చైత్రన్ వైపు చూసి, చైత్రన్, మీ తాతయ్య పొలాన్ని మీ ముగ్గురు మీకు నచ్చిన పద్ధతిలో సాగు చేసుకోండి. మీ చదువుకి, మీరు చేస్తున్న పనికి సంబంధం లేదని అనుకోవద్దు. చాలా మంది వాళ్ల చదువులతో సంబంధం లేని పనులే చేస్తున్నారు అన్నాడు. చైత్రన్ ఫ్రెండ్స్ సంతోషపడ్డారు. ఆయన అలా మాట్లాడుతుండగానే చైత్రన్ ఫ్రెండు ట్రాక్టర్లో టౌన్కు వెళ్లి భోజనం తెచ్చాడు. ఆ చెట్టు నీడలోనే అందరికీ అరిటాకులు వేసి అన్నం వడ్డించాడు. తింటున్నంతసేపు హరనాథరావు సంతోషంగా మాట్లాడుతూనే ఉన్నాడు. తిన్నాక భోజనం బాగుందని మెచ్చుకున్నాడు. ఇక మేం బయలుదేరుతాం బావగారు. నివేదకు పెళ్లి చేసి పంపే వరకు మా ఇంట్లోనే ఉంటుంది అన్నాడు హరనాథరావు. నాగేశ్వరి, బ్రహ్మయ్య ఎప్పట్లాగే మౌనంగా చూశారు. నివేదతో కలిసి వాళ్లు కారులో కూర్చున్నాక కారు కదిలింది. గదిలో ఫోన్ రింగ్ అవుతుంటే కింద ఉన్న నివేద పైకి పరిగెత్తింది. సూర్యదేవ్ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి, హలో
అంది నివేద. ఎక్కడున్నావు వేద? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. హాస్టల్కు ఫోన్ చేస్తే ఎవరో బంధువులొస్తే వెకేట్ చేసి వెళ్ళిందన్నారు. అసలే నీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టవు. దాన్ని అలాగే వదిలేస్తావు. నీ గురించి ఆలోచించే వాళ్ళున్నారని కూడా ఆలోచించవు. అసలేంటిదంతా? ఎక్కడున్నావు? అన్నాడు. అంత పెద్ద ఏఎస్పీ గారు తన పట్ల అంత ఆతృత చూపించడం, తనకేదో అయినట్టు కంగారు పడడం బావుంది. జీవితాంతం ఇలా తన కోసం ఒకరు ఉంటే, ఆ ఒక్కరు సూర్యదేవ్ అయితే ఎంత బావుండు. అతను ఒక డ్యూటీలా కాకుండా తనంటే ప్రాణం పెడుతున్నాడని అర్థమవుతున్నా కావాలనే దూరంగా ఉంటోంది. దగ్గర కావాలని ఉన్నా మనసు విప్పి మాట్లాడలేకపోతోంది. ఇలా ఎన్నాళ్ళు? ఏంటి మాట్లాడవు? నన్ను జీవితాంతం ఇలాగే చూసుకుంటారా? అంది నివేద. ఈ మాట ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నాను. నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు. మరింకేంటి నీ భయం? అవును, ఆ రోజు మీ అన్నయ్య ముఖం మీద గన్ను పెట్టగానే కింద పడిపోయావెందుకు? గన్నంటే అంత భయమా? గన్నన్న భయమే, మీరన్న భయమే. ఏదో అలా నటిస్తున్నా అంతే, భయం లేనట్టు. అవునా? మరి నేనలా చెయ్యకపోతే మీ అన్నయ్య నిన్నా గదిలోంచి వదిలేవాడా? నిజం చెప్పేవాడా? చెప్పడు. కానీ ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో తెలిస్తే నమ్మలేరు. ఉండండి, ఇప్పుడే మీ వాట్సాప్కి అన్నయ్య ఏం చేస్తున్నాడో నేను తీసిన పిక్లు పంపిస్తాను అంటూ చైత్రన్ వేసిన మామిడి తోట, కూరగాయలు పండించడానికి ట్రాక్టర్తో అతనే స్వయంగా మట్టి తోలడం, అతని ఫ్రెండ్స్ కూడా అతనితో ఉండడం లాంటి ఫోటోలు పంపింది. సూర్యదేవ్ ఆమెతో మాట్లాడుతూనే వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటోలు చూశాడు. వెరీ నైస్ అన్నాడు. అంతేకాదు, అమ్మకి తాతయ్య ఇచ్చిన పొలం అమ్మ పేరుతో రాసిచ్చారు మావయ్య. అత్తయ్య మావయ్య హాస్టల్కొచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. నా పెళ్ళయ్యే వరకు నేనిక్కడే వీళ్ల దగ్గరే ఉండాలట అంది నివేద. బావుంది. ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటే మీ మావయ్యతో మాట్లాడాలా, మీ నాన్నగారితోనా? అన్నాడు. పెళ్లి అనగానే నివేద మనసు మౌన మృదంగమే అయింది. ముందు మా నాన్నగారితో మాట్లాడండి, తర్వాత ఆయనే మా మావయ్యతో బంధువులతో మాట్లాడుకుంటారు అంది నివేద. సరే వేద అంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు. సూర్యదేవ్ మాట్లాడుతుంటే నివేద వింటూ కూర్చుంది. సూర్యదేవ్తో నివేద పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చైత్రన్ ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. చైత్రన్ పొలం వెళితే ప్రియాంక ఇంటి పనులు చూసుకుంటుంది. బ్రహ్మయ్య, నాగేశ్వరి ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. సూర్యదేవ్, నివేద ఒక 10 రోజులు బయటకు వెళ్లి వాళ్లకు నచ్చిన ప్రదేశాలు చూసి వచ్చారు. అలేఖ్య మల్లికార్జున్ని తీసుకుని ఏఎస్పీ ఆఫీస్కొచ్చింది. వాళ్లను చూడగానే అభిమానంగా కూర్చోమన్నాడు సూర్యదేవ్. ఇద్దరూ కూర్చున్నారు. కూర్చోగానే, మల్లికార్జున్ నా మాట వినట్లేదు సార్, నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అంది అలేఖ్య. సూర్యదేవ్ కావాలనే టైం కోసం చేతివైపు చూసుకుని, నాకు కాఫీ టైం అయింది, మనం పైకి వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు. వాళ్లను పైకి తీసుకెళ్లి, వేదా, ఎవరొచ్చారో చూడు అంటూ నివేదను పిలిచాడు సూర్యదేవ్. నివేద అలేఖ్యను చూడగానే వావ్ అంటూ అలేఖ్య దగ్గరకు వెళ్లి వాటేసుకుంది. సూర్యదేవ్ నవ్వి, మీ ఇద్దరినీ ఇలా చూద్దామని పైకి తీసుకొచ్చాను అన్నాడు. కూర్చోవే అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది నివేద. సూర్యదేవ్, మల్లికార్జున్ ఎదురెదురుగా కూర్చున్నారు. హోమ్మేడ్ కాఫీ తెచ్చి నలుగురికి ఇచ్చింది. కాఫీ తాగుతూ మల్లికార్జున్తో మాట్లాడాడు సూర్యదేవ్. మల్లికార్జున్ సూర్యదేవ్తో మాట్లాడుతున్న విధానం చూసి ఆశ్చర్యపోయింది అలేఖ్య. చూశారా, మీతో ఎంత బాగా మాట్లాడుతున్నాడో. నాతో ఒక్క మాట కూడా మాట్లాడు. నోట్లో చాక్లెట్ ఉన్నట్టు నోరు విప్పడు. నాతో కూడా ఇలా మాట్లాడొచ్చుగా, మాట్లాడితే ఇక్కడికి తీసుకొస్తానా అంది. సూర్యదేవ్ నవ్వుతూ నివేద వైపు చూశాడు. నివేద సైగ చేసింది, నేను మాట్లాడతానన్నట్టుగా. సూర్యదేవ్ అలాగే అన్నట్టు చూశాడు. మల్లికార్జున్ నీతో మాట్లాడడం లేదన్నదే కదా నీ కంప్లైంట్ ఇప్పుడు అంది నివేద. అవును, అది తప్ప ఇప్పుడైతే ఇంకేం లేదు. ఉంటే మీకు తప్ప ఎవరికి చెప్తాను అంది అలేఖ్య. సరే, మరి నువ్వు మాట్లాడుతున్నావా మల్లికార్జున్తో? ఆఫీస్కెళ్లే ముందు కానీ, ఆఫీసు నుండి ఇంటికొచ్చాక కానీ అంది నివేద. అలేఖ్యకు ఉడికిపోయింది. ఎలా మాట్లాడతాను? ఆయనేమైనా నా మనసులో ఉన్నట్టు నాతో ఉంటున్నాడా అంది. నీ మనసులో ఉన్నట్టు అంటే? నాకేదేదో ఉంటుందిలే, అదంతా పైకి చెప్తామా? పైకి చెప్పకపోతే ఫాలాక్షుడు కూడా తెలుసుకోలేడు. మల్లికార్జున్ ఎలా తెలుసుకుంటాడు? ఫాలాక్షుడెవరే? కొత్త కొత్త పేర్లు చెప్తుంటావు. ముందు మల్లికార్జున్ ఎలా మారాలో చెప్పు. మల్లికార్జున్ మారాల్సిందేమీ లేదు, నువ్వు మారాలి.
నీకు బద్ధకం బాగా ఉంది, అది పోవాలి. నాకెక్కడుందే బద్ధకం? నన్ను కన్ఫ్యూజ్ చేయకు. సార్, నివేదికేం తెలీదు, అదేదో అనేస్తుంది. మీరు కౌన్సిలింగ్ ఇస్తే ఆయన బావుంటారు నాతో అంటూ సూర్యదేవ్ వైపు చూసింది. కౌన్సిలింగ్ మల్లికార్జున్కి కాదు, నీకివ్వాలి అంది నివేద నవ్వి. నాకెందుకే కౌన్సిలింగ్? అసలేంటే నీ బాధ? నన్ను మాట్లాడనివ్వవా అంది అలేఖ్య. ఇక్కడెందుకే మాట్లాడ్డం? అదేదో ఇంట్లో మల్లికార్జున్తో మాట్లాడు. అక్కడ మాట్లాడాలంటే బద్ధకం, మనసులో ఏముందో చెప్పాలంటే బద్ధకం. అన్నీ మల్లికార్జునే తెలుసుకోవాలి. నీ అంత క్వశ్చన్ మార్కుతో చెయ్యాలంటే ఎవ్వరికైనా ఇలాగే ఉంటుంది. పోనీ మాట్లాడలేకపోతే మెసేజ్ అయినా పెట్టొచ్చుగా, అది కూడా బద్ధకమే. నీకు బద్ధకం ఉంది అంటే ఒప్పుకోవు, ఎలా చెప్పు? అలేఖ్య ఆలోచిస్తోంది. నివేద చెప్పింది నిజమేనా? సూర్యదేవ్ ఫోన్ రింగ్ అయింది. డాక్టర్ వినీల్ చేశాడు. వినీల్ చెప్పేది విని, వావ్, కంగ్రాట్స్ వినీల్, ఒక్క నిమిషం ఫోన్ నివేదకిస్తాను అంటూ, నివేద, మీ బావకి బెస్ట్ డాక్టర్ అవార్డొచ్చిందట అన్నాడు. ఫోన్ తీసుకుని, కంగ్రాట్స్ బావా అంది నివేద. ఫోన్ సూర్యదేవ్కిచ్చింది. కొద్దిసేపు మాట్లాడి పెట్టేశాడు సూర్యదేవ్. బావకి బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చిందట అలేఖ్య అంది గొప్పగా నివేద. నేను చెప్పలేదా మీ బావ సర్జన్, ఎప్పుడైనా ఆయనతో పెట్టుకోవద్దు అని అంది అలేఖ్య. ఏడుసావులే, ఆయనే పెద్ద గొప్పనా? మా ఆయనకు కూడా ఉత్తమ సేవా పథకం వస్తుంది చూడు అంది మరింత గొప్పగా. మల్లికార్జున్, అలేఖ్య సూర్యదేవ్ వైపు గౌరవంగా చూశారు. సూర్యదేవ్ నవ్వాడు. మృదు గంభీరంగా ఉందా నవ్వు. అతనలా నవ్వడం చాలా తక్కువ. నివేద మనసును సూటిగా తాకిందా నవ్వు. ఇన్ని రోజులు నివేదలో అందమైన మనసు మాత్రమే ఉందనుకున్నాడు సూర్యదేవ్. ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నాడు. అలేఖ్య, ఇంత ఆత్మవిశ్వాసం, అందమైన మనసు గల నివేద నా భార్య కావడం నా అదృష్టం. నువ్వు మల్లికార్జున్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి నా ఆఫీస్కి రాకపోయుంటే నివేదతో నా పరిచయం జరిగేది కాదు. చాలా థ్యాంక్స్ అన్నాడు. ఇట్స్ ఓకే ఏఎస్పి గారు. చూడు నివేద, మనం ఫ్రెండ్స్ కాబట్టి ఇక ముందు ఎప్పుడొచ్చినా ఇలా ఇంటికే వస్తాం, ఆఫీసులోకి రాము. ఆ అవసరం రానివ్వను. నువ్వన్నట్టు నోటితో మాట్లాడలేకపోయినా మల్లికార్జున్కి నా మనసులో మాటను మెసేజ్ పెడతాను అంటూ లేచింది అలేఖ్య. మల్లికార్జున్ కూడా లేచాడు. అలాగే అంది నివేద నవ్వి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే అభిమానంగా వాళ్లనే చూస్తూ నిలబడ్డారు సూర్యదేవ్, నివేద. ఇంతవరకు అంగులూరి అంజనీదేవి గారి నవల అందమైన మనసు విన్నారు కదా. ఈ నవల ఇంతటితో ముగిద్దాం. తిరిగి మరో నవలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.